భారత అంతరిక్ష పరిశోధనచే కొత్త చరిత్ర సృష్టించబోయే మిషన్ ఆకాశగంగా భవ్య ప్రయాణం ఈ ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఐఎస్ఎస్ అనగా అంతర్జాతీయ అంతరిక్ష స్టేషన్ను దాటి మానవ భాగస్వామ్యాన్ని పెంచుతారు. మరోవైపు అమెరికా ఆధ్వర్యంలోని యాక్సియన్ స్పేస్ సంస్థ నిర్మిస్తున్న క్రూ డ్రాగన్ వాహనంలో ప్రయాణిస్తూ భారత వ్యోమగామి అడుగులు అంతరిక్షంలో మరింత స్థిరంగా పడేలా చేస్తారు. శుభాంశు శుక్లా SU-30 MKI, MiG-29, జాగ్వార్ వంటి వాహనాల్ని సమన్వయంతో నడిపిన అనుభవజ్ఞుడు. 2019లో ఇస్రోతో జరిగిన ఎంపిక ప్రక్రియ తర్వాత మాస్కోలోని గగారిన్ శిక్షణా కేంద్రంలో వ్యోమగామిగా శిక్షణ పూర్తి చేశారు. ఈ ఏడాది 27 నిమిషాల రాకెట్ ప్రయాణం తర్వాత ISSపై డాకింగ్ పూర్తయ్యే వరకు వారి ధైర్యశీలత భారతదేశ గౌరవాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. ప్రయాణ ప్రారంభానికి నిర్ణీత సమయంగా ఫ్లోరిడా నుంచి ఎగిరే వాహనం సుమారు 3 దశల ప్రాసెస్ను అంతరిక్ష స్థితి దర్శనాన్ని సాధించనుంది. మిషన్ ప్రారంభం అనంతరం 14 రోజుల వ్యవధిలో 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించబడతాయి. వీటిలో భారతీయ పరిశోధకులు ఎన్నుకున్న సూక్ష్మ శైవలాల పెరుగుదల, అంతరిక్ష వైద్య పరిశోధనకు అవసరమైన కండర నిర్మాణ పునరుద్ధరణ, అంతరిక్ష వాతావరణంలో పంటలు ఎదుగుదల వంటి ప్రయోగాలు ముఖ్యమవుతాయి. ఈ ప్రయోగాల ద్వారా పరిజ్ఞానాన్ని దేశీయంగా సాధించడంతో పాటు గగనయాన్ వంటి స్వదేశీ మిషన్లకు మద్దతుగా ఉండే కీలకమైన డేటాను సేకరించగలుగుతాం. అంతర్జాతీయంగా ఈ ప్రయాణంలో ఆకాశగంగా మిషన్ అనేది 3వ మేజర్ కార్మికదారుల ప్రయాణంగా గుర్తింపు పొందుతుంది. అమెరికా వ్యోమగామి పెగ్గీ విట్సన్, హంగేరీ వ్యోమగామి టిబోర్ కాపు, పోలాండ్కు చెందిన స్లోవోష్ వీరితో జంటగా శుభాంశు శుక్లా భారత సోపానం అంతరిక్ష వేదికను విస్తరించడంలో భాగస్వామ్యులు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో సాంకేతికత, శాస్త్రీయ కలయికల డోర్ను అద్దుకుంటుంది. మిషన్ ఆకాశగంగా విజయవంతంగా కొనసాగితే 2030లో జరగనున్న భారతీయ మానవ అంతరిక్ష ప్రయోగానికి కీలక మలుపు అందిస్తుంది. అంతరిక్ష పరిశోధనలో స్వయం ఆధారితను సాధించాలన్న ఇస్రో లక్ష్యం అప్పగింతలా మారే అవకాశం ఉంది. ఈ ప్రయాణం భారత యువ శాస్త్రవేత్తల ఆవిష్కరణకు కొత్త దారులను తెరుస్తుందని దేశీయ, విదేశీ నిపుణులు అంచనా వేస్తున్నారు.